డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడి సతీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ దీక్షకు సంఘీభావం తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో తనకు బదులుగా మరొకరికి ఉద్యోగం కేటాయించారని డీఎస్సీ అభ్యర్థి పంతాడి నాగవేణి ఆవేదన వ్యక్తం చేశారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లించట్లేదు. తల్లిదండ్రులకు చాలా భారంగా పరిణమించింది. గడుపుకోవడానికి చాలా కష్టం. చెల్లిస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్లని ఈ ప్రభుత్వ జీవితాలతోటి, విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. కేవలం ప్రభుత్వ సంపదనంతా తమ సొంత మనుషులకి దోచిపెట్టడం కోసం తరలించేస్తున్నారు. ఎక్కడైతే విలువైనటువంటి భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ తన వందుమాగాదుల చేత కంపెనీలు పెట్టించామని ఒక బినామీ కంపెనీలు సృష్టించి ఇది ఒక రకమైనటువంటి తప్పు కాదు. అనేక రకాలుగా పత్రాలు లీకేజ్ దగ్గర నుంచి అలాగే అండి ఈ రోజు దీక్షలో భాగంగా మన డిమాండ్ ఒకటే, అందరూ తెలుస్తున్న విషయమే డిఎస్సి 2005 క్యాంపస్ సిబిఐ జరిపించాలని డిమాండ్ ఒకటి. అలాగే డిఎస్సి లీగ్ సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు రాజీనామా చేయాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, అలాగే నిరోజన చూపి తీయడం ద్వారా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు జరిగాక మంత్రి అతనికి పూర్తిగా జ్ఞానమైనటువంటి మంత్రి, మరి డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకుగా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అలాగే విద్యార్థుల పక్షాన ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమైంది. ముఖ్యంగా ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఇవాళ ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రధానంగా డిమాండ్తో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఏదైతే ఉన్నాయో సుమారు 7 కోట్ల అంటే సుమారుగా 21 నెలలు ఇవాళ కాలేజీ యాజమాన్యాలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం వల్ల పేద విద్యార్థులందరినీ కూడా కాలేజీ యాజమాన్యాలు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయో ఇవాళ మనందరికీ తెలుసు. ఇమ్మీడియట్గా ఏదైతే ఈ 7 కోట్లకు సంబంధించి అప్పుడే 8వ కోట్ల కూడా వచ్చేస్తుంది. ఈ 8 కోట్ల బకాయిలు కూడా ఇమ్మీడియట్గా కూడా కాలేజీలకి చెల్లించాలి. అలాగే మెస్సార్జీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అక్రమాలు ఏవైతే జరిగాయో మరి పారదర్శకంగా ఏ రకంగానూ కూడా ఈ డిఎస్సి తీయడం అనేది జరగలేదు. ఎందుకంటే 16,000 మంది ఉద్యోగులు, ఈ 16,000 మందికి ఎన్నో వేల మంది ఉద్యోగాలు రాస్తే 16,000 మంది ఉద్యోగాలు తీయడానికే వీళ్ళు మరి అష్టకష్టాలు పడి ఒక అవినీతిమయంగా ఈ డిఎస్సిని తీర్చిదిద్దారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు 2 లక్షల సుమారు ఉద్యోగాలు తీసినా కూడా ఎక్కడా కూడా ఇంత కూడా మరి తప్పిదం లేకుండా పారదర్శకతతో ఎంతో చక్కగా అందరికీ కూడా ఉద్యోగాలు మరి మెరిట్ పద్ధతుల్లో అన్ని వర్గాలకి, అన్ని పార్టీలకి కూడా ఈవేళ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు ఆ రోజున ఉన్నాయి. ఈ రోజున ఈ 16,000 ఉద్యోగాల్లోని కూడా అంతా కూడా తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీ వారికే తప్ప
ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు. మరి అలాగే స్పోర్ట్స్ కోటా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్కి అటెండ్ అయితే చాలట, ఇంకా అడిగి అటెండ్ అనేది ఒక సర్టిఫికేట్ తీసుకోవడం, వాడికి ఉద్యోగం ఇచ్చేయడం. అలాగే మరి ప్యాకెట్ను కూడా మరి స్పోర్ట్స్ కోటాలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా మరి పేక్ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వడం చాలా మరి దురదృష్టం. నా పేరు పంతాడి వీరవేణి సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశానండి. డిఎస్సిలో మొన్న 2025 జరిగిన డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశాను సార్. నాది 303 ర్యాంక్ వచ్చింది. నేను ఉమెన్లో కేటగిరీలో 4వ పోస్ట్ సార్ నాది. అయితే ఓపెన్లో మా క్యాస్ట్ అమ్మాయిని ఉండడం వల్ల లాస్ట్ పోస్ట్ మా అమ్మాయి ఓపెన్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి రిజర్వేషన్లు వేశారు సార్. ఓసీ అమ్మాయిని తీసుకొచ్చి ఓపెన్లో పెట్టారు సార్. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయలేదు, ఏం లేదు సార్. ఓన్లీ క్వాలిఫికేషన్ కూడా లేదు, ఓన్లీ డిగ్రీ అండి. ఆ అమ్మాయి డిగ్రీ తోటి అమ్మాయికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారండి. అయితే నాది లాస్ట్ పోస్ట్ నాది తీస్తారు సార్. నాకు 1:1 వెరిఫికేషన్ అయ్యింది. కాల్ లెటర్ కూడా పిలిచారు, వెరిఫికేషన్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు సార్ నాది. 3 వారంలో నా ఒక్కదాన్ని సార్. డిఎస్సి సార్ నాది.